చేయగలుగుతారు కానీ వాళ్ళు వస్తే ఏం చేయగలుగుతారు? అంటే వాళ్ళు ఏం చేయలేదంటున్నారా? ఇంతవరకు కేసీఆర్ అయితే ఏం చేయలేదు. కేసీఆర్ కాదు, ఇప్పుడు మనకి పీఎం నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయనకి పోటీగా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు. మరి మోదీనే ఉండాలనా, రాహుల్ గాంధీ రావాలనా? రాహుల్ గాంధీ రావాలి. అవునా? ఎందుకు ఏం దేనికి రావాలంటున్నారు మరి? ముందు మేము చిన్ననాడు సందా ఆయన్నే చేసిండు కాబట్టి వాళ్ళే రావాలి. ఇది మధ్యలో వచ్చింది కదా అది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు మంచి జరుగుద్ది అంటున్నారు. జరుగుతుంది కదా సో మీ ఓట్ అయితే కాంగ్రెస్కే. అంతే. ఇంకా ఇప్పుడు మీరు తీసుకున్నారా కూరగాయలు? కూరగాయలు తీసుకోలే, బియ్యం రేటు పెరిగే ఉన్నవి, కూరగాయల రేట్లు పెరిగే ఉన్నవి, అన్నిటికీ రేటే ఉన్నవి. పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, ఏది చేయలేకపోతున్నాం. ఇలాంటివి ఉంటే ఏంది, ఇప్పుడు ఏమైనా వస్తే చేస్తారేమన్నా ఆశతో కలుగున్నాం. మేము నిరుపేదలం బతకలేం కదా. ఇప్పుడు జనాలు ఎండాకాలం కదా, ఇప్పుడు దేనికైనా కొనాలంటే డబ్బే కావాలి కదా. డబ్బు కావాలంటే పని ఉండాలి కదా, చేతిన పని కావాలి. ఏదానికైనా కానీ కూడా ఇప్పుడు ఏ పని పట్టినా కానీ కూడా ఇప్పుడు పైసతో పని. పని లేనిది పైస రాదు, పైస లేనిది పని లేదు. మరి పని కావాలి, పైసా కావాలంటే చేసుకోవటానికి తినటానికి కూడా కడుపుకు కావాలి కదా. మరి ఇప్పుడు రోజు తినే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, నిత్యావసరాలకు కావాల్సిన ఉప్పు, పప్పు, కారం ఇలాంటివి కూడా రేట్లు ఎలా ఉన్నాయి? ఉన్నాయి కదా రేట్లు. 200 కిలో 20, 250, 200 ఇట్లా కిలో ఉంది కందిపప్పు. ఇప్పుడు తినాలంటే ఎండాకాలం కూరగాయలు కొనుక్కోలేం కదా. ఏం తీసుకున్నా లూజే తీసుకోవాలి మనం తినాలంటే, అవునా కదా. మరి లూజ్ కావాలంటే ఏం వాడాలి, మనం పప్పే వాడాలి. మటన్ కడుకోవాలన్నా 1000 రూపాయలు ఉంది, కిలో చికెన్ 300 ఉంది. ఏం కొనగలుగుతావు చెప్పు నువ్వే. మరి దీనికి ఏం చేద్దాము? మీరే ఒక పరిష్కారం చెప్పండి. మీ ద్వారానైనా మన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఏమైనా మార్పు, ఏమైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి. మేము రజకులం అన్నట్టు. రజకులు అంటే తెలుసా? మేము రజకులం అన్నట్టు ఐరన్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఐరన్ అంటే ఇప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు కుమ్మరి వాళ్ళ ఉన్నారు, ఇప్పుడు మంగళోళ్ళు ఉన్నారు, సాకులలో ఉన్నాం. ఇప్పుడు మాకు ఏ ఆదాయం లేదు. చేసుకుంటేనేమో మాకు ఇసిరి, లేకపోతే లేదు. ఇప్పుడు మాకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేటట్టు ఆదాయం మాకు ఏం లేదు. ఇంతవరకు ఏది అందుకోలే. ఫస్ట్ అడగంగా ఒకసారి మీటింగ్ 4-5 సార్లు పెట్టంగా మాకు ఇప్పుడు ఒక కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు, మీటర్లు ఇచ్చిండ్రు. గదొకటి ఇచ్చిన దానికి కూడా ఇచ్చిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దానికి కాదన్న విశ్వాసం తప్పదు. కానీ ఏడనో వేస్తుండు, ఏది ఫ్రీ ఇయ్యలే. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పేద ప్రజలకు అందింది ఏమి లేదు. మా బతుకులు మేమే బతుకున్నాం కానీ ఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా పేద ప్రజలు లేకనే ఉన్నారు. బలిచినోడు లేకనే ఉన్నాడు. ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా డబ్బు దగ్గరికే పోతుంది, పేదోని దగ్గరికి వస్తలేదు. మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు? మేము ప్రైవేట్లోనే గవర్నమెంట్లోనే చదివిస్తున్నాం. ఫీజులు కట్టలేక గవర్నమెంట్లోనే చదివిస్తున్నాం. 4 పిల్లలు. మేము రజకులం, మా పుట్టక మేమే. గవర్నమెంట్ది ఇంతవరకు ఎప్పుడు చెందలేము. మాకు పేద ప్రజలం, మాకు ఇల్లు లేదు, ఏం లేదు, చెట్ల కింద ఉన్నాం. ఏ గవర్నమెంట్ చూస్తుంది పేదోళ్ళని? అంటే చెట్ల కింద అంటే ఎలా? ఇల్లు అంటే పైన స్లాబ్ లాగా ఏం లేదు, రోడ్డు మీద గురిసేసుకొని ఉన్నాం మేము. ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నాం ఆల్రెడీ. మేము ఏ గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది? ఏ నరేంద్ర మోడీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ ఎవరికి పేదవానికి ఇస్తలేదు. పేదవాడుగానే ఉండు, బలిచినోడు డబ్బు వాళ్ళ దగ్గరికే చేరుతుంది, పేదవాళ్ళ దగ్గర చేరతలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా గంతే, కాంగ్రెస్ వచ్చినా గంతే, వీడొచ్చినా గంతే, గాడొచ్చినా గంతే. మరి ఇప్పుడు మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కదా. పేదవాళ్ళు, నేనే అనే కాదు, నాలాంటి వాళ్ళు రోడ్డు మీద అనేకమైన పబ్లిక్ ఉన్నారు. గుడిసెలలో తిండి తినలేక, వాళ్ళు ఇచ్చిన రేషన్ కూడా తినలేకున్నారు కొంతమంది, అవి అందలేక. కాబట్టి నిజంగా పేదవాళ్ళు ఎవరున్నారు, నిజంగా దాని ఒక విచారణ చేసి ఆ పేదవాళ్లకు సహాయం చేయాలని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అన్నా కానీ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.